హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లేడీస్కి చాలా ఉపయోగపడే ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అండి. ఆడవాళ్ళకి మాత్రమే ఇది. చాలామంది ఏంటంటే ఫంక్షన్స్ ఉన్నా, పూజలున్నా, ఏదైనా సరే అకేషన్స్ ఉన్నప్పుడు మనము ఎక్కువగా టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదండి, పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేసుకునేందుకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టాబ్లెట్స్ అనేవి. ఇవి మనకి డాక్టర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మనం మెడికల్ షాప్కి వెళ్ళి 5 రూపీస్ ఇచ్చామంటే ఒక టాబ్లెట్ ఇస్తారు. ఒక టాబ్లెట్ మింగామంటే 1.5 డే వరకు, అంటే 1 డే 1.5 డే అయితే మనకి పోస్ట్ పోన్ అవుతుంది. సో పీరియడ్స్ని మనం పోస్ట్ పోన్ చేసుకునేందుకు టాబ్లెట్స్ యూజ్ చేస్తాం కదా, దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. సో నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి ఆ టాబ్లెట్స్ అయితే తెప్పించాను. చూపించాలి కదా, మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఈ టాబ్లెట్స్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. పిల్లలు లేని వాళ్ళకైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయండి. అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినాయంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదండి. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. ఇంకా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నాకే పర్సనల్గా వచ్చి థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చింది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది పూర్తి అయిపోయిందండి. అంటే హార్మోన్స్ అయితే పూర్తి బ్యాలెన్స్ తప్పాయి. సో నాకు మ్యారేజ్ అప్పుడు కొంచెం పూజలు అవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఈ టాబ్లెట్స్ అయితే యూజ్ చేసాం తెలియక. సో దానివల్ల ఏంటంటే నాకు పీరియడ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి, కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్ అనేది తర్వాత వచ్చిందండి. అంటే ఒక 2-3 మంత్స్లో నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. అంటే నాకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కరెక్ట్ డేట్ అనేది, అంటే డేట్ టు డేట్ అనేది పీరియడ్స్ వస్తాయి, కానీ ఈ టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత మాత్రం రాలేదు. ఇది ఏంటి సమస్య ఏంటి అని డాక్టర్ని అడిగితే, డాక్టర్ కూడా ఎవరో కాదండి, మా వదినే. సో తనని అడిగాను, ఏంటి వదిన ఇలా అయిందని. సో తను చెప్పారు, ఈ పీరియడ్స్ మనకి పోస్ట్ పోన్ చేసే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా యూజ్ చేయకూడదు. అర్జెంట్ ఏదైనా ఉండిందనుకో, ఆ ఫంక్షన్కి మనం వెళ్ళకపోయినా పర్లేదు అనుకోండి, దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కానీ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకండి. టాబ్లెట్స్ వేసుకోవడం వల్లనే మనకి సైడ్ ఎఫెక్ట్లు అనేవి వస్తాయి అని చెప్పింది. సో నేను ఇంకోటి ఏంటంటే, ఒక సెలబ్రిటీ కూడా, అర్చన గారు కూడా చెప్పారు, హీరోయిన్, తను మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తను కూడా ఒక వీడియోలో చెప్పిందండి. సో నేను కూడా పర్సనల్గా ఈ బాధ అనేది పడ్డాను కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. టాబ్లెట్స్ బదులు నిమ్మగింజలు 2 తీసుకోండి. మార్నింగ్ 2, ఈవినింగ్ 2 నిమ్మగింజలు తీసుకొని, మీకు ఏ రోజైతే ఫంక్షన్ ఉందో ముందు రోజు మీరు ఒక 2 డేస్ ముందు నుంచి ఈ విత్తనాల్ని మీరు టాబ్లెట్ లాగా యూజ్ చేశారనుకోండి, పీరియడ్ని పోస్ట్ పోన్ చేస్తుంది. మరీ ఎక్కువ రోజులైతే పోస్ట్ పోన్ చేయకూడదండి పీరియడ్స్ని కూడా. మనకి ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్ బదులు ఈ నిమ్మగింజలు అనేవి మంచిదే, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. సో నేను తర్వాతే, నాకు తెలుసుకున్న తర్వాత ఒకరైతే నాకు చెప్పారు ఇది యూజ్ చేయండి అని. సో అప్పటి నుంచి నేను ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అలాంటప్పుడు టాబ్లెట్స్ బదులు ఇవి యూజ్ చేస్తున్నాను. కొంతమంది బాడీ ఎక్కువ కొంచెం అటు ఇటు అవుతాయని డౌట్ లేకోకుండా మార్నింగ్ కానీ మార్నింగ్ ఈవినింగ్ వేసుకోండి. లేదు మాకు అట్లేం ప్రాబ్లం ఉండదు అనుకుంటే మార్నింగ్ ఒక పూట వేసుకున్నా కూడా సరిపోతుంది. మరి ఎక్కువ పోస్ట్ పోన్ చేయకుండా 1 or 2 డేస్కి అయితే మీరు ఈ విధంగా నిమ్మగింజలను అయితే యూజ్ చేసుకోండి. గింజ అనేది కట్ అవ్వకూడదండి, నిమ్మ గింజ అనేది అలాగే నీట్గా ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లేడీస్కి ఎవరికైనా సరే మీకు ఇది హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను నా వీడియోస్లో. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను, ఎందుకంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి. సో నేను పర్సనల్గా సఫర్ అయినా, నేను పడుతున్నాను కాబట్టి ఆ బాధ అనేది ఏంటంటే, పిల్లలు పుట్టరండి. దానివల్ల ఏంటంటే మనకి పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు కూడా పుట్టరు. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల దీని ప్రాబ్లం అనేది నేను పర్సనల్గా ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నాను కాబట్టి, నాలా ఎవరు సఫర్ కాకూడదని చెప్తున్నాను అంతే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చలేదంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి. నచ్చితే మీకు షేర్ చేయండి, ఎవరికైనా కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.